సబ్మిట్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు అలానే బయట మాట్లాడారు లలితారెడ్డి గారు. సో అలా చెప్పేసి కానీ లోపల ఏమన్నారంటే ఇది మాకు డాక్యుమెంట్ చూసేసి మాకు ముందే చెప్పలేదు, మాకు టైం కావాలి, అండ్ దెన్ సర్టిఫైడ్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమన్నారు. ఎందుకంటే క్లియర్గా లేదని, ఒరిజినల్ డాక్యుమెంట్ కొంచెం క్లియర్గా లేదు, పాత డాక్యుమెంట్ కదా. సరే ఓకే, వీ హ్యావ్ మా దగ్గర సర్టిఫైడ్ డాక్యుమెంట్ తెమ్మన్నారు, వీఆర్ రెడీ, అప్లై చేసాం, వచ్చుద్ది ఇప్పుడు ఇంకా ఫ్యూ డేస్లో. అది మేము 1 వీక్ లోపల టైంలో తీసుకోమన్నారు. ఎంఆర్ఓ గారు కూడా టైం ఇచ్చారు. కానీ వాళ్ళు వచ్చి 19th అన్నారు, తర్వాత 19 సరిపోదు 22 అన్నారు, మళ్ళీ ఏదో టెక్స్ట్ వచ్చి మళ్ళీ 25 అన్నారు. సో వాళ్ళే ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది వాళ్ళ దగ్గర లేరు, అంతగా ఏం డాక్యుమెంట్స్ లేవు, అందుకని సో దే ఆర్ జస్ట్ ప్రొలాంగింగ్ అంటిల్ ది ఎలక్షన్. గోపీనాథ్ గారి మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎవరి మీద మీ అనుమానం? ఇంట్లో వాళ్ళ మీద, ఇంకెవరి మీద అనుమానం ఎట్లా ఉంటుంది? ఇంట్లో వాళ్ళే, ఎవరు బయట నుంచి ఎవరు రారు, ఎవరు చేయరు. ఎవరు చేస్తారండి? ఆహారంలో ఎవరు కలుపుతారు? ఆహారంలో ఎవరు కలపలేరు. తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ సరిగ్గా ఎందుకు జరగల, క్యాన్సర్ ఎందుకు కనిపెట్టల, క్యాన్సర్ ఎందుకు 4th స్టేజ్ వచ్చేవారు క్యాన్సర్ ఎందుకు కనిపెట్టల? అది విఐపి కదా, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇట్టాటు విఐపి వెళ్తే, అందుకని చాలా బాగా చూసుకుంటారు. క్యాన్సర్ ఎందుకు కనిపెట్టల? కనిపెట్టే మరి మూసేసిందా? ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేగా 3 సార్లు ఉన్నారు. అందులో స్వయంగా వాళ్లే వచ్చి ఆ ఫ్యామిలీ దగ్గరుండి హాస్పిటల్లో చూసుకొని అన్నీ చేశారు కదా. ఒకవేళ ఇలాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా? ఎంకరేజ్ చేయదంటే ఎవరు? గోపీనాథ్ భార్య అనబడే ఆవిడ చూసుకున్నారు. ఇంకా గోపీనాథ్ తల్లికి నువ్వు ఎట్లా ఉన్నావమ్మా, నీ కొడుకు చచ్చిపోయాడా అని ఒక్కళ్ళు ఫోన్ చేశారా? ఒక్క సానుభూతి. ఏ గోపీనాథ్ భార్య అనబడేవాడికే కాదు కదా, తల్లికి ముందు చేసుకున్నాను పోయి తల్లిని తీసి కొడుక్కి ఉండాలి కదా. గోపీనాథ్ కొడుకున్నాడు కదా, వాళ్ళని అసలు పరామర్శ చేయటం, సంప్రదించడం ఏమీ వద్దా? ఏమీ వద్దా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏమ్మా పాపం నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, భగవంతుడు నీకు ఏదో మనశ్శాంతి కలగజేయాలనుకుంటున్నావు, ఒక ఫోన్ చేయటానికే ఉంది. తల్లి ఉందని తెలుసుగా, తెలుసు తల్లి ఉందని, ఆవిడ వృద్ధురాలని తెలుసు. మరి దీనివల్ల పాపం ఆ బిడ్డ కూడా ఉన్నాడు కదా అని ఒక మాట. ఏది ఆ ఇంట్రెస్ట్ ఏది నీకు? అంటే ఏ ప్రయోజనం కోసం ఇలా చేస్తుంది అది భగవంతుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కాకపోతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. నాకు కనిపించింది, నేను చెప్పా. ఇన్నాళ్ళు అనలేదు, ఇప్పుడు నాకు ఒక్కొక్కటి కనిపిస్తుంది క్లియర్గా. అవును కదా, ఇన్నాళ్ళు కూడా ఏదో ఇదిలో ఉన్నాను. ఎప్పుడైతే ఇదంతా పెట్టి ఆస్తి కోసం వచ్చేసి ఇది వేసేసి నేను ఎమ్మెల్యేని అవుతానని అంటుందో నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కదా, అంటే ఆక్రమించేసేసేయాలనే కదా. ఇప్పుడు ఎవరు పడి తింటల్లా, వాళ్ళు రారు, నేను రాను. ఇప్పుడు వజ్రనాథ్ అంటే అసలు అతనికి సంబంధమే లేదు, మాకు ఏదైనా సపోర్ట్ చేస్తాడు, తల్లిగా పడిపోకుండా కూర్చోకుండా తీసుకెళ్తా, అంతవరకు తప్ప. మరి ఎందుకు నువ్వు అంత తొందరగా చేసావు? అది అయిపోయిన తర్వాత దీనికి ఎందుకు పోరాడుతున్నావు? నీకేమైనా కెపాసిటీ ఉందా? ఎన్నిసార్లు నువ్వు రాజకీయాలు అదేమంటే చెప్పుకుంటారు, చెప్పుకోవడానికి చేసేదానికి తేడా లేదా? తేడా లేదా? ఇదేమో ఇట్లా చంపేశారని ఈ వార్తలు, ఇటువంటి అన్నీ చేసి నువ్వు చేస్తున్నావు కుట్రలు. మళ్ళీ నాకు కుట్రలు చేయవలసిన అవసరం ఉంది ఎందుకు? ఇప్పుడు గోపీనాథ్ చనిపోతే బెనిఫిట్ ఎవరికి? తల్లికి నాకేం బెనిఫిట్ లేదు కదా, వాళ్ళని చచ్చిపోయేదాన్ని. ఉంటే ఏమన్నా 10 రూపాయలకి అమ్మ ఏదైనా ఖర్చు వాడుకోమని ఇస్తాడు, లేకపోతే లేదు, అంతే కదా. అంతకంటే నాకు బెనిఫిట్ ఏం లేదు. ఏమండి, వజ్రనాథ్కి పడి చచ్చిన ఆడికి ఏం బెనిఫిట్ రాదు, ఏమొస్తుంది? మరి ఆడెందుకు చేస్తాడు? తమ్ముడిని ఇంత పెంచి వెనకాల ఉండి, తండ్రి సరిపోయిన తర్వాత 20 సంవత్సరాల వెనకాలని పెంచాడు. మీరు ఎవరినైనా రండి, తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీఎస్ఆర్ని కానీ, వజ్రనాథ్ వెనకాల ఉన్నాడా లేడా, ఉండి గెలిపించాడా లేదా, ఆ డబ్బులు పెట్టి గెలిపించాడా లేదా అని అడగండి. కాదంటే అప్పుడు చెప్పండి. ఏమండి, అట్ట పెంచినాడు, అట్ట చేసినాడు, వాడికి ఏం బెనిఫిట్? బెనిఫిట్లు అన్నీ నీకు ఉన్నాయి. అతని ఆస్తి అంతా నువ్వు తింటావు, అన్నీ సంపాదించుకుని, అతని పేరు కూడా నువ్వు తీసుకుని, అతని ఎమ్మెల్సీ ఇది పేరు కూడా నువ్వు తీసుకుని, నీకు ఉంది బెనిఫిట్, మాకెందుకు ఉంది? మమ్మల్ని మీద వేస్తావు ఎందుకు ఈ కుట్ర? నువ్వు చేసుకుంటా. ఇదేమో కరెక్ట్ అవునో కాదో మరి వినే వాళ్ళందరికీ తెలియాలి. గోపీనాథ్ గారి తల్లి మహానంది కుమారి గారు కానీ, అదేవిధంగా కుమారుడు ప్రద్యుమ్న గారు కానీ చెప్పిన విషయాలు, అదేవిధంగా మాలినీదేవి గారు మనతో
పంచుకున్న విషయాలు అన్నీ చూస్తే ఇప్పటి వరకు కూడా గోపీనాథ్ గారికి అఫీషియల్గా డివోర్స్ కాలేదు. అదేవిధంగా గోపీనాథ్ గారు మరణించిన వెంటనే సునీత గారు హడావుడిగా వెళ్ళి అక్కడ ఫ్యామిలీ సర్టిఫికేటు, ఇక్కడ లీగల్గా ఉన్న కుమారుడు కానీ తల్లి కానీ లేదా ఎవరి పేర్లు లేకుండా తీసుకొచ్చిన ఫ్యామిలీ సర్టిఫికేటు, ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటున్న సందర్భంగా అక్కడ చెప్పిన విషయాలు అన్నీ కూడా అవాస్తవాలు అని అనేది ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఇదే అంశం మీద ఎక్కడి దాకైనా చట్టపరంగా పోరాడతాం. ముఖ్యంగా దీని వెనక ఇది పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేదు. గోపీనాథ్ గారి వారసత్వం